హాయ్ హలో దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఓ పిల్ల మొన్ననే పుట్టినరోజు చేసుకున్నావు కదా, మళ్ళీ ఇది అనుకుంటున్నారా? మీలో జున్ను ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం. మరి ఇప్పుడు జున్ను చేసుకోవాలంటే జున్ను పాలు దొరకడం చాలా కష్టం కదా, అందుకే జున్ను పాలు లేకుండా జున్ను ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్పిస్తాను. నేర్చేసుకోండి. ఓకే, జున్ను పాల పొడి అయితే డిమార్ట్ లో దొరుకుతుంది, ఏ సూపర్ మార్కెట్ లోనైనా దొరుకుతుంది. ఒక్క ప్యాకెట్ కి 1/2 లీటర్ పాలు కావాలి. దాంట్లో మనకు టేస్ట్ కి తగ్గ బెల్లం అయినా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం బెల్లం వేసిన, కొంచెం షుగర్, అట్లనే మిరియాలు, ఇలాచీలు మిక్సీ పట్టి వేసేసిన. మంచిగా ఉండలు లేకుండా బాగా కలిపేసి ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత మనం ఇడ్లీ ఎట్లా ఉడికించుకుంటామో ఆవిరి పైన అట్లా ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకున్న దాంట్లో వాటర్ పోసిన, దాంట్లో ఒక గిన్నె పెట్టేసిన, గిన్నె పైన మూత కంపల్సరీగా పెట్టాలి, లేకపోతే వాటర్ పడిపోయి వాటర్ అవుతుంది. ఇంకా ఒక 20 మినిట్స్ ఉడికించిన తర్వాత చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రిడ్జ్ లోకి తీసేసిన. ఇంకా మన జున్ను కేక్ రెడీ అయిపోయింది. ఎట్లా వచ్చింది చూసి మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఈ ప్రాసెస్ చేసి తిని నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటా మరి. బాయ్ బాయ్. Happy birthday to you. Happy birthday to you. Stop.